Hi friends and my dear students, welcome back to our channel Sandeep English World. In today's video, I would like to deal with the topic of combining two different sentences. 10వ తరగతి విద్యార్థులు పబ్లిక్ పరీక్షలని ఎదుర్కోబోయేటువంటి తరుణంలో రెండు వేరు సెంటెన్స్లని కంబైన్ చేస్తూ మరి ముఖ్యంగా రిలేటివ్ ప్రొనౌన్స్ని యూజ్ చేస్తూ కంబైన్ చేయటం ఎలాగూ అన్నది ఈ యొక్క వీడియోలో ఈ సెషన్లో మీరు నేర్చుకోబోతున్నారు. లుక్ అట్ ది ఎగ్జాంపుల్స్. నిక్ met Bethany. She had her arm bitten off by a shark. ఈ రెండు సెంటెన్స్ని హూ అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్ తోటి కంబైన్ చేయమని అడుగుతారు. కంబైన్ ద టూ సెంటెన్సెస్ యూజింగ్ హూ, బ్రాకెట్లో అలా కంబైన్ చేయమని హూ ఇస్తాడు. రిలేటివ్ ప్రొనౌన్స్ అంటే ఏమేమి అంటే హూ, విచ్, హూజ్, దట్, వాట్ ఇలాంటి పదాలని మనం రిలేటివ్ ప్రొనౌన్స్ అంటారు. మరి ముఖ్యంగా హూ లేదా విచ్ ఈ రెండిట్లో ఎక్కువగా ఏదో ఒకటి ప్రతి ఎగ్జామ్లో వస్తూ ఉంటుంది. దీన్ని హూ అనగానే ఒక మనిషికి సంబంధించి వ్యక్తి, విచ్ అనగానే మనిషి కాకుండా ఒక యానిమల్ కావచ్చు, ఒక థింగ్ కావచ్చు. ఈ రెండు మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ మనం ఎక్కడ యూజ్ చేయాలి అంటే ఆ రెండు సెంటెన్సుల్లో ప్రొనౌన్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. నిక్ మెట్ బెథానీ. షీ హ్యాడ్ హర్ ఆర్మ్ బిటెన్ ఆఫ్ బై అ షార్క్. దీంట్లో షీ అనేది ప్రొనౌన్. ఎక్కువ శాతం ప్రొనౌన్ స్థానంలో రిలేటివ్ ప్రొనౌన్ ఈ హూ అనేది ఈ ప్రొనౌన్ దగ్గర పెడితే ఎక్కువ శాతం రైట్ అవుతూ ఉంటుంది, అన్ని సందర్భాల్లో కాదు. ఇక్కడ చూడండి, నిక్ మెట్ బెథానీ, ఈ షీ దగ్గర హూ పెట్టారు. నిక్ మెట్ బెథానీ యాజ్ ఇట్ గా చెప్పి ఈ షీ దగ్గర ఈ ప్రొనౌన్ దగ్గర ఈ రిలేటివ్ ప్రొనౌన్ పెట్టాం. హూ హ్యాడ్ హర్ ఆర్మ్ బిటెన్ ఆఫ్ బై ఎ షార్క్. 10th క్లాస్ లెసన్లో బెథానీ హ్యామిల్టన్ అనేటువంటి ఆమె దగ్గర నిక్ వ్యూజ్ ఇచ్చి అతను ఆమె దగ్గర నేర్చుకున్నటువంటి ఆర్ట్ దానికి సంబంధించి ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు సర్ఫింగ్ అనేటువంటి ఆర్ట్ నేర్చుకోవడానికి ఆమె దగ్గరికి వెళ్తే ఆమె సంగతి అన్నమాట ఇది. ఆమె కూడా ఒక ఆమె షార్క్ అనేటువంటి ఒక ఫిష్ ఆమెని కొరికేసేసింది. సరే, ఇక్కడ కాంటెక్స్ట్ ఏదైనా కానీ రెండు సెంటెన్సులు కలపటం ఎలాగో అంటే ఈ ప్రొనౌన్ దగ్గర రిలేటివ్ ప్రొనౌన్ మనం రాసింది కరెక్ట్ కాదా చెక్ చేసుకోవడం ఎలాగో అంటే నిక్ మెట్ బెథానీ హూ హ్యాడ్. ఈ హూ అన్నప్పుడు వ్యక్తి, ఇది ప్రొనౌన్. ప్రొనౌన్ అంటే ఏంటి? నౌన్కు బదులుగా వాడేది ప్రొనౌన్. మరి దీనికి ముందు ఖచ్చితంగా నౌన్ ఉండాల్సిందే. బెథానీ అనేటువంటి నౌను, ఆ నౌన్కి బదులుగా ఈ ప్రొనౌన్ ఉంది. సో a relative pronoun is used. This pronoun is used quite in relation to this noun. ఆ నౌన్కు బదులుగా దాంతో లింకప్ అయిన విధంగా ఉంది కాబట్టి దీన్ని రిలేటివ్ ప్రొనౌన్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్. The silk sarees are made in Benares. They are popular all over the world. Combine the two sentences using which అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్ ఉపయోగించి కంబైన్ చేయాలి. ఇంతకు ముందు చెప్పాను, ఒక రిలేటివ్ ప్రొనౌన్ ఉపయోగించే ముందు ఇచ్చిన సెంటెన్స్ రెండిట్లో ప్రొనౌన్ ఎక్కడ ఉందో సాధ్యమైనంత వరకు చూసుకోవాలి. ఈ సెంటెన్స్ చూడండి, ద సిల్క్ సారీస్ ఆర్ మేడ్ ఇన్ బెనారస్, దే ఆర్ పాపులర్. దే అనేది ప్రొనౌన్, నౌన్కు బదులుగా వాడేది ప్రొనౌన్ అన్నాము. ఇక్కడ ఈ ప్రొనౌన్, ఈ దే అనే ప్రొనౌన్ స్థానంలో ఈ రిలేటివ్ ప్రొనౌన్ మనం యూజ్ చేసుకుంటే చాలా వరకు సెట్ అవుతుంది. ద సిల్క్ సారీస్ ఆర్ మేడ్ ఇన్ బెనారస్ విచ్ ఆర్ పాపులర్ అలా అన్నాం అనుకోండి. ఇక్కడ మనం ఈ దే దగ్గర ఇందాకలాగా దే దగ్గర విచ్ చెప్తే కరెక్ట్ అవ్వదు. ఎందుకనంటే ఈ దేకి ముందు విచ్కి ముందు బెనారస్ ఉపయోగిస్తే ఆ విచ్ అనేది బెనారస్కి సంబంధించి అవుతుంది. కానీ దే అనేది ప్లూరల్ కదా, అంటే ప్లూరల్గా ఉన్న నౌను దానికి ముందు ఉండాలి. మరి ఎక్కడ ఉన్నది అంటే సిల్క్ శారీస్ దగ్గర ఉన్నది. కాబట్టి ద సిల్క్ శారీస్ విచ్ అనేది ఇక్కడ యూజ్ చేయాలన్నమాట. ద సిల్క్ శారీస్
విచ్ ఆర్ మేడ్ ఇన్ బెనారస్. ద సిల్క్ శారీస్ విచ్ ఇక్కడ రావాలి, ఇక్కడ వస్తేనే మనకి మీనింగ్ఫుల్గా ఉంటుంది. ద సిల్క్ శారీస్ విచ్ ఆర్ మేడ్ ఇన్ బెనారస్ ఆర్ పాపులర్ ఆల్ ఓవర్ ద వరల్డ్. మళ్ళీ ఇక్కడ దే అక్కర్లేదన్నమాట, ఎందుకంటే సబ్జెక్ట్ ఆల్రెడీ ద సిల్క్ శారీస్ వచ్చింది. ఇక్కడ మనం కామా ఉపయోగించాం, ఇక్కడ కామా లేకుండా ఉపయోగించాం. ఈ సందర్భంగా మరొక టాపిక్ని బ్రీఫ్గా చెప్తాను. చాలామంది ఇంగ్లీషు టీచర్స్ సైతం టఫ్గా అర్థం చేసుకోవడం అనిపిస్తుంది. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎన్నిసార్లు చెప్పినా మర్చిపోతున్నాము, గుర్తు రావట్లేదు అనుకుంటారు. ఇప్పుడు నేను చెప్పే ఈ ఒక్క నిమిషం మీరు కాన్సన్ట్రేట్ చేస్తే ఖచ్చితంగా యు ఆర్ షూర్ టు రిమెంబర్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అండ్ ద నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. ఇక్కడ ప్రతి సెంటెన్స్లో కూడా ఒక మెయిన్ క్లాజు, ఒక సబార్డినేట్ క్లాజు ఉంది. ఇంతకు ముందు సెంటెన్స్ చూడండి, నిక్ మెట్ బెతానీ హూ హ్యాడ్ అ రామ్ బిడ్నా బై ఎ షార్క్. నిక్ మెట్ బెతానీ అంతవరకు ఒక కంప్లీట్ సెంటెన్స్, ఇది మెయిన్ క్లాజు. హూ హ్యాడ్ అ రామ్ బిడ్నా బై ఎ షార్క్ ఇది సబార్డినేట్ క్లాజు. సబార్డినేట్ క్లాజ్లోనే ఏ క్లాజు అంటే రిలేటివ్ క్లాజ్ అంటున్నాం దాన్ని, లేదా మరో భాషలో యాడ్జెక్టివ్ క్లాజ్ అంటున్నాం. యాడ్జెక్టివ్ క్లాజ్ అంటే రిలేటివ్ క్లాజు. ఆ రిలేటివ్ క్లాజులోనే రెండు రకాలు, డిఫైనింగ్, నాన్ డిఫైనింగ్. దీనికి ముందున్నటువంటి ఈ రిలేటివ్ క్లాజు అంటే డిపెండెంట్ క్లాజు, ఇది మెయిన్ క్లాజు అంటే ఇండిపెండెంట్ క్లాజు. ఈ డిపెండెంట్ క్లాజ్ ఎప్పుడు కూడా ఈ ఇండిపెండెంట్ క్లాజ్ మీద ఆధారపడి ఉంది. మరలా ఇంకా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ఇది డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అంటున్నాం. బెతానీ అనేటువంటి ఆమెను గురించి ఇంకొద్దిగా డిఫైన్ చేస్తుంది. నిక్ మెట్ బెతానీ ఆపేసాం, ఆపేస్తే మనకి కంప్లీట్ మీనింగ్ రావట్లా. నిక్ మెట్ బెతానీ అంటే ఇక్కడ సెన్స్ ఏంటి, ఏ బెతానీని కలవడం జరిగిందంటే హూ హ్యాడ్ అ రామ్ బిడ్నా బై ఎ షార్క్. ఏ వ్యక్తి అయితే తన యొక్క చేతిని షార్క్ అనే చేప చేత బయట చేయబడిందో ఆ వ్యక్తిని కలవడం జరిగింది అనే మీనింగ్ రావటంలా. కాబట్టి ఇది ఈ క్లాజ్ని డిఫైన్ చేస్తుంది. ఈ నౌను దీన్ని ఆల్మోస్ట్ డిఫైన్ చేస్తుంది అనమాట, కొద్దిగా యాడ్ అవుతుంది. బెతానీ హూ హ్యాడ్ హర్ అంటే ఇక్కడ బెతానీ గురించి ఇంకొద్దిగా డిస్క్రైబ్ చేస్తుంది. ఇంకా చెప్పాలంటే బ్రీఫ్గా ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ద రిలేటివ్ క్లాస్ or the defining relative clause is quite essential to form the complete meaning. ఈ సెంటెన్స్ మొత్తానికి పూర్తి అర్థం రావాలంటే ఖచ్చితంగా ఈ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అవసరము. డిఫైనింగ్ అనగానే ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది దాంట్లో. ఇది ఈ ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి డెఫినెట్లీ దిస్ సెంటెన్స్ ఈజ్ క్వైట్ ఎసెన్షియల్ టు ఫార్మ్ ద హోల్ సెంటెన్స్. ఈ సెంటెన్స్ మొత్తాన్ని ఫామ్ చేయడానికి అవసరం అన్నమాట. అలా కాకుండా ఇక్కడ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్లో, అక్కడ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్లో కామాలు ఉండవు, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్లో కామాలు ఉంటాయి. కామా ఉన్న చోట నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అంటే నాన్ ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్. బ్రీఫ్గా ఒకే ఒక పాయింట్, డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్లో ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఇది అవసరం, ఇది తీసేస్తే అది మీనింగ్లెస్. మరి ఇక్కడ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్లో నాన్ ఎసెన్షియల్, నాన్ ఉంది కాబట్టి నాన్ డిఫైనింగ్, నాన్ ఎసెన్షియల్, ఈజీ టు రిమెంబర్. నాన్ ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఆ క్లాజు తీసేసినా, దాన్ని ఒమిట్ చేసినా ఆ సెంటెన్స్ మీనింగ్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, ద సిల్క్ శారీస్, ఈ విచ్ తర్వాత అది నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజే, నాన్ ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉన్నాం, అది లేకుండా చదువుకోండి. ద సిల్క్ శారీస్ ఆర్ పాపులర్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఆ సిల్క్ శారీస్ వరల్డ్ అంతా పాపులర్, కంప్లీట్ మీనింగ్ వచ్చేసింది. మరి ఇదేమిటి అంటే ఆ సిల్క్ శారీస్కి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తుంది. దిస్ రిలేటివ్ క్లాస్ or this non-defining relative clause adds some extra information to the silk sarees. ఏ silk sarees which are made in Benares. బెనారస్లో తయారైనటువంటి సిల్క్ శారీస్ అని అంటున్నారు. సో ఆ సెంటెన్స్ లేకపోయినా మీనింగ్ వస్తే అది నాన్ డిఫైనింగ్. ఆ సెంటెన్స్ చాలా అవసరం, ఎసెన్షియల్ అయితే అది డిఫైనింగ్. డిఫైనింగ్లో కామాలు ఉండవు, నాన్ డిఫైనింగ్లో కామాలు ఉంటాయి, అదే తేడా.
తర్వాత ఏబుల్ వాంటెడ్ టు లీవ్ ద హౌస్. హీ వాజ్ ద గ్రాండ్పా ఆఫ్ విక్టోరియా. హీ వాజ్ ద గ్రాండ్పా ఆఫ్ విక్టోరియా. హూ అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్తో ఈ రెండు సెంటెన్స్ని కంబైన్ చేయమంటున్నాం. మనం ఇంతకు ముందు చెప్పినట్టుగా హూ అన్నామంటే వ్యక్తి. ఆ వ్యక్తి, ఆ హూకు ముందు ఖచ్చితంగా పర్సన్ ఉండాలి. ఆ పర్సన్ ఉండాలి. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఏముంది? ప్రొనౌన్. ఇక్కడ ప్రొనౌన్ హీ అనే ప్రొనౌన్ ఉంది. కానీ ఇక్కడ హూ అని పెడితే ఈ హూకు ముందు హౌస్ వచ్చింది కాబట్టి అది రాంగ్ అన్నమాట. అందుకని అలా కాకుండా ఇక్కడ ఏబుల్ అన్నటువంటి ఈ నౌన్ దగ్గరే ఆ హూ మనం చేర్చుకోవాలి. ఏబుల్ హూ వాజ్ ద గ్రాండ్పా ఆఫ్ విక్టోరియా. ఇక్కడ హీ వాజ్ ద గ్రాండ్పా అన్నాం కదా, హీ దగ్గరే హూ పెట్టాం. కాకపోతే ఈ సెంటెన్స్ మొత్తం ఎక్కువ మంది ఏం చేస్తుంటారు? ఈ సెంటెన్స్ మొత్తం చెప్పి ఇక్కడ కామాను పెట్టకుండా హూ పెట్టేస్తారు. ఇక్కడ హూ పెడితే మనం రాసింది కరెక్ట్గా తెలుసుకోవాలంటే ఆ హూకు ముందు వ్యక్తి లేదు, హౌస్ ఉంది. వ్యక్తి లేదు, థింగ్ ఉన్నట్టు. కాబట్టి రాంగ్ అన్నమాట. కాబట్టి ఏబుల్ అన్నటువంటి ఈ నౌన్ తర్వాత హూ పెడితే అప్పుడు హూకు ముందు వ్యక్తి ఉన్నది. ఏబుల్ హూ వాజ్ ద గ్రాండ్పా ఆఫ్ విక్టోరియా వాంటెడ్ టు లీవ్ ద హౌస్. దీన్ని కూడా కామాలు ఎందుకు పెట్టామంటే ఇది నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్. ఇక్కడ ఈ క్లాజ్ లేకుండానే హూ వాజ్ ద గ్రాండ్పా ఆఫ్ విక్టోరియా ఇది లేకుండానే మన మీనింగ్ వచ్చింది చూడండి. ఏబుల్ వాంటెడ్ టు లీవ్ ద హౌస్. ఏబుల్ వాంటెడ్ టు లీవ్ ద హౌస్. ఆయన ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. కంప్లీట్ మీనింగ్ వచ్చింది. మరి ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్, నాన్ ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ మనం యాడ్ చేస్తున్నాం. ఏబుల్ ఎవరు? ఏబుల్ అంటే హూ వాజ్ ద గ్రాండ్పా ఆఫ్ విక్టోరియా. ఆయన విక్టోరియాకి గ్రాండ్పా అని చెబుతున్నాం. ఎక్స్ట్రా అంతే. తర్వాత నిక్ లివ్స్ ఇన్ లాస్ ఏంజలస్. హీ వాజ్ బోర్న్ ఇన్ ఆస్ట్రేలియా. ఇది కూడా హూ అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్ తోటి కంబైన్ చేయమంటున్నాం. ఇక్కడ కూడా అంతే. నిక్ అనేటువంటి నౌన్ పక్కన హూ తీసుకొచ్చాం. ఎందుకంటే ఇక లివ్స్ ఇన్ లాస్ ఏంజలస్ హీ దగ్గర హూ పెట్టారనుకోండి, ఈ సెంటెన్స్ యాజ్ ఇట్ ఈజ్ గా రాసి హూకు ముందు లాస్ ఏంజలస్ అనే ప్లేస్ వచ్చింది. హూకు ముందు ఒక వ్యక్తి ఉండాలి కాబట్టి ఇది లేదు కాబట్టి ఇక్కడ రాసుకోవాలి. నిక్ తర్వాత నిక్ హూ వాజ్ బోర్న్ ఇన్ ఆస్ట్రేలియా లివ్స్ ఇన్ లాస్ ఏంజలస్. ఇక్కడ కూడా అంతే. ఈ హూ వాజ్ బోర్న్ ఇన్ ఆస్ట్రేలియాని నేను కామాస్తో సపరేట్ ఎందుకు చేసామంటే ఇది నాన్ ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్. ఇది లేకుండానే మీనింగ్ వచ్చి చూడండి. నిక్ లివ్స్ ఇన్ లాస్ ఏంజలస్. నిక్ లివ్స్ ఇన్ లాస్ ఏంజలస్ అన్నా అనుకోండి, మీనింగ్ వచ్చి. మరి నిక్కి కొంత ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. నిక్ ఆస్ట్రేలియాలో జన్మించాడు, ఆయన లాస్ ఏంజలస్లో ఉంటున్నాడు అని. అది డిఫరెన్స్. అండ్ అఫ్ కోర్స్ ఎగ్జామ్స్లో డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ ఏంటి, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అనేది రాదు. కాకపోతే రియల్ లైఫ్ సిచ్యువేషన్స్లో మనం కామా ఎక్కడ ఉపయోగించాలి, ఎక్కడ ఉపయోగించకూడదు. డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్లో కామా అవసరం లేదు, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్లో కామా అవసరం. కామా అవసరం లేని చోట అది ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్, కామా ఉన్న చోట నాన్ ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్. దట్ ఇస్ ద డిఫరెన్స్. We lived in our ancestral house. It was built in the 19th century. Which తోటి కంబైన్ చేయమంటున్నాడు. We lived in our ancestral house. ఇక్కడ which అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్ అన్నాం. ఈ సెంటెన్స్ లో ఇక్కడ it was built. it అనేది ప్రొనౌన్. మరి ఈ ప్రొనౌన్ స్థానంలో ఈ రిలేటివ్ ప్రొనౌన్ ఉపయోగిస్తే ఇక్కడ సెట్ అవుతుంది. ఎందుకని విచ్ ఉపయోగిస్తే విచ్కి ముందు ఏముంది? ancestral house. సో ఒక థింగే ఉంది కాబట్టి కరెక్ట్ అవుతుంది. We lived in our ancestral house which was built in the 19th century. మరి ఇక్కడ నేను కామాలు పెట్టలా. ఎందుకని అంటే ఇది డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. ఇక్కడ చూడండి, we lived in our ancestral house అంతవరకు ఆపేసాం అనుకోండి, కొంచెం మీనింగ్ అంతవరకు వచ్చినట్టుగానే ఉంది. కానీ ఇక్కడ చెప్పిన ఐడియా మొత్తం మనం క్యారీ అవ్వాలంటే which was built in the 19th century. 19th century అనేది 19th centuryలో నిర్మితమైన ఇంట్లో ఉన్నాము అనే మీనింగ్ క్లియర్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ కామాలు లేకుండా ఇది ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్గా కామాలు పెట్టలేదు అన్నమాట. సో డూ రిమెంబర్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అండ్ నాన్ డిఫైనింగ్. కామాలు లేకపోతే డిఫైనింగ్, కామాలు ఉంటే నాన్ డిఫైనింగ్.
డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్లో ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్లో నాన్ ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. టోటల్గా రిలేటివ్ ప్రొనౌన్స్ తోటి సెంటెన్స్ కంబైన్ చేయటం అంటే ఎక్కువగా హూ, విచ్. హూ ఏమో ఆ హూకి ముందు ఒక వ్యక్తి ఖచ్చితంగా ఉండాలి, విచ్ అంటే వ్యక్తి కాకుండా యానిమల్ లేదా ఒక థింగ్ ఉండాలి. ఈ 5 తోటి ఇంకో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎలిజబెత్ విల్ కమ్ ఫాస్ట్ ఫర్ హర్ షేర్ ఆఫ్ ప్రాపర్టీ. అవర్ ఫాదర్ హ్యాస్ లెఫ్ట్ ఇట్ ఫర్ హర్. కంబైన్ ద 2 సెంటెన్సెస్ యూజింగ్ దట్. దట్ అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్ ఉపయోగించి ఈ 2 సెంటెన్స్లను కలపమంటున్నాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే దట్ అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్ని హూ అనే ప్రొనౌన్కి లేదా విచ్ అనే ప్రొనౌన్కి బదులుగా కూడా వాడవచ్చు. కాకపోతే దట్ ఎప్పుడు కూడా డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అంటే దట్ ఉపయోగించిన చోట ఇక్కడ కామాలు లేకుండా ఉపయోగించాలి. ఎలిజబెత్ విల్ కమ్ ఫాస్ట్ ఫర్ హర్ షేర్ ఆఫ్ ప్రాపర్టీ. దట్ ఆ ప్రాపర్టీకి తర్వాత దట్ ఉపయోగించి ఇది రాస్తే సరిపోతుంది. ఆ దట్కి ముందు ఏమన్నట్టు, దట్కి ముందు ఆర్ షేర్ ఆఫ్ ప్రాపర్టీ. సో దట్కి ముందు ఒక వ్యక్తి ఉండొచ్చు, ఒక థింగ్ ఉండొచ్చు. ఇక్కడ దట్కి ముందు వ్యక్తి ఉండొచ్చు ఏమిటి అనే డౌట్ మీకు రావచ్చు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఓవరాల్గా. హీ వాజ్ ద డాక్టర్ దట్ అడ్వైజ్డ్ మీ టు మెయింటైన్ the loss of weight. He was the doctor that advised me. The doctor who advised me బదులుగా the doctor that advised me అలా కూడా చెప్పవచ్చు. ఆ సెన్స్లో ఇక్కడ దట్ ఉపయోగించడమే మధ్యలో. దట్ ఎలిజబెత్ విల్ కమ్ ఫాస్ట్ ఫర్ హర్ షేర్ ఆఫ్ ప్రాపర్టీ దట్ అవర్ ఫాదర్ హ్యాస్ లెఫ్ట్ ఫర్ హర్. మన అవర్ ఫాదర్ హ్యాస్ లెఫ్ట్ ఇట్ అని మళ్ళీ ప్రాపర్టీ రిఫర్ చేసేటువంటి పదం ఉంది, మళ్ళీ ఇట్ రాయకుండా దట్ అవర్ ఫాదర్ హ్యాస్ లెఫ్ట్ ఫర్ హర్ అంటే సరిపోతుంది. కానీ మియాహరా వాజ్ అ బ్యూటిఫుల్ యంగ్ గర్ల్. హర్ మదర్ వాజ్ అ మెక్సికన్. హూజ్ ఇక్కడ హూజ్ అనేటువంటిది ప్రాక్టికల్గా అయితే అది పొజిటివ్ యాడ్జెక్టివ్ ఉపయోగిస్తాం. కానీ ఇలా హూ, హూమ్, హూజ్ అలాంటి సందర్భాల్లో ఇది ఆల్మోస్ట్ పొజెసివ్ ప్రొనౌన్ అంటుంటాం. దీన్ని పొజెసివ్ రిలేటివ్ ప్రొనౌన్గా ఉపయోగిస్తాం 2 సెంటెన్స్లు కలిపేటప్పుడు. ఇక్కడ దీన్ని కానీ మియహరా అని ఇక్కడ హూజ్ అని అన్నా, హూ అన్నా, హూమ్ అన్నా దానికి ముందు ఒక వ్యక్తి ఉండాల్సిందే. ఆ వ్యక్తికి సంబంధించిన మియహరా హూజ్ మదర్ వాజ్ మెక్సికన్ వాజ్ అ బ్యూటిఫుల్ యంగ్ గర్ల్. ఇక్కడ కానీ మియహరా అని ఈ హర్ అనేటువంటి ఈ అడ్జెక్టివ్ దగ్గర ఈ పొజిటివ్ ప్రొనౌన్ పెట్టాం. హూజ్ మదర్ వాజ్ మెక్సికన్ వాజ్ అ బ్యూటిఫుల్ యంగ్ గర్ల్. లేదా దీన్ని ఇంకో రకంగా చెప్పొచ్చు. క్యానే మియహరా వాజ్ ఎ బ్యూటిఫుల్ యంగ్ గర్ల్. ఇక్కడ వెంటనే హర్ దగ్గర హూజ్ పెడితే సరిపోతుంది. బ్యూటిఫుల్ యంగ్ గర్ల్ హూజ్ మదర్ వాజ్ అ మెక్సికన్. కొన్ని చోట్ల ఇలా 2 రకాలు ఏది రాసినా మనం సరిపోతుంది, కానీ అన్ని చోట్ల సరిపోదు. నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఐ మెట్ అ పర్సన్ యెస్టర్డే ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై స్కూల్. ద పర్సన్ వాజ్ వెరీ రిచ్. హూమ్. కంబైన్ ద 2 సెంటెన్సెస్ యూజింగ్ హూమ్. ఇక్కడ హూ అనేది ఒక వర్బ్కి సబ్జెక్ట్గా పనిచేస్తుంది. హూమ్ అనేది ఒక వర్బ్కి ఆబ్జెక్ట్గా పనిచేస్తుంది. ఇక్కడ అది గుర్తుపెట్టుకోవాలి. I met a person yesterday. దాంట్లో whom ఉపయోగించి చెప్పమన్నారంటే I met a person yesterday in front of my school. The person was very rich అన్నా. The person ఏ person? The person whom I met yesterday. ఇక్కడ the person తర్వాత అక్కడ whom I met. The person whom I met అనాలి, మళ్ళా a person అనక్కలేదు. The person whom I met yesterday in front of my school was very rich. ఇది కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది. ఇలాంటి మోడల్స్ వచ్చినా కానీ మీరు ఎలా థింక్ చేయాలి అనడం కోసం ఈ ఎగ్జాంపుల్ రాస్తాను. ఎక్కువగా హూ లేదా విచ్ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్లో. థామస్ హ్యాడ్ ఓన్లీ 3 months ఆఫ్ ఫార్మల్ స్కూలింగ్.
హీ వాస్ పార్షలీ డెఫ్. దీన్ని హూ అనేటువంటి దాంతో కంబైన్ చేయమంటున్నారు. దీన్ని కూడా రెండు రకాలుగా రాయవచ్చు. ఈ రిలేటివ్ ప్రొనౌన్ ఉన్నప్పుడు ఇక్కడ ప్రొనౌన్ దగ్గర రిలేటివ్ ప్రొనౌన్ పెడితే సరిపోతుంది అనుకొని ఈ సెంటెన్స్ మొత్తం చెప్పి ఇక్కడ హూ వాజ్ అన్నాం అనుకోండి, ఈ హూకి ముందు ఏముంది, స్కూలింగ్ ఉంది, కాబట్టి అది రాంగ్. హూ అని మనం ఎక్కడైనా ప్లేస్ చేసామంటే ఆ హూ అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్కు ముందు ఒక వ్యక్తి ఉండాలి, వ్యక్తి ఆ నౌన్ ఉండాలి, ఉంటేనే. వ్యక్తి కాకుండా స్కూలింగ్ అనేటువంటి ఒక థింగ్ ఉన్నట్టు అది రాంగ్ అవుతుంది. అందుకని ఇక్కడ థామస్ తర్వాత రావాలి. థామస్, అక్కడ కామా పెట్టి థామస్ who had only 3 months of formal schooling was partially deaf. థామస్ was partially deaf. లేదా ఇలా చెప్పొచ్చు, థామస్ who was partially deaf. ఈ థామస్ తర్వాత చెప్పాల్సిందే. థామస్ హూ హ్యాడ్ అని మొదలుపెట్టినా సరే, లేదా థామస్ హూ వాజ్ పార్షల్లీ డెఫ్ హ్యాడ్ ఓన్లీ 3 months ఆఫ్ ఫార్మల్ స్కూలింగ్. ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే స్కూల్కి వెళ్ళి నేర్చుకోవడం, ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే స్కూల్కి వెళ్ళకుండా ఇంటి దగ్గరే నేర్చుకోవడం. సరే, ఇక్కడ థామస్ అంటే ఇక్కడ థామస్ ఆల్వా ఎడిసన్ ఆయన గురించి అన్నట్టు గుర్తుపెట్టుకోవాలి. రెండు రకాలుగా రాయొచ్చు, థామస్ హూ హ్యాడ్ ఓన్లీ 3 months లేదా థామస్ హూ వాజ్ పార్షల్లీ డెఫ్. ఇలా కామా పెట్టామంటే ఒకటి లేకుండానే ఆ యొక్క క్లాజ్ తీసేసిన మిగిలిన సెంటెన్స్ కంప్లీట్ మీనింగ్ వస్తుంది అనమాట. అంటే ఇది నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ లాగా ఉపయోగించాం. ఇలా ఈ ఎగ్జాంపుల్స్ అన్ని మనసులో పెట్టుకుంటే పబ్లిక్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా ఈ హూ లేదా విచ్ లేదా దట్ వీటి మీద ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. అండ్ ఐ హోప్ దట్ యు ఆర్ ఫుల్లీ సాటిస్ఫైడ్ విత్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు మా ఛానల్ చూడటం ఇదే కొత్త అయితే ఒకసారన్నా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, హ్యాపీ లెర్నింగ్.